రైతు సోదరులందరికీ నమస్కారం. రైతులందరికైతే ప్రభుత్వం ఇప్పుడే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. రైతులందరూ అయితే సంతోషాల్లో ఉన్నట్టు కూడా మనకైతే వార్తలైతే తెలుస్తున్నాయి. 40,000 నుంచి కావచ్చు రైతు బంధు ఎవరైతే రైతులున్నారో 2-5 ఎకరాలున్న రైతులందరికైతే డబ్బులైతే జమ చేశారనమాట. రైతు బంధు రాని రైతులు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ వీడియోనైతే చూడండనమాట. ఎందుకంటే ఈ వీడియోతోటి మీ అందరికీ రాని వాళ్ళకి ఎప్పుడొస్తాయి, వచ్చిన వాళ్ళకి మొత్తం ఖాతాలో ఎప్పుడు పడ్డాయి, వీటన్నిటి గురించి కూడా పూర్తి వివరాలైతే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే రైతు భరోసా గురించి కూడా మీ అందరికీ ఈ వీడియోలో చెప్తా. రైతు రుణమాఫీ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీ అందరికైతే మంచి యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో గనక మీకు ఉపయోగపడినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేస్తే అప్పుడు మిగతా రైతులకు కూడా తెలుస్తుందనమాట. ముందుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రైతు బంధు డబ్బులు ఇంకా 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వారు రాని వాళ్ళుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. వచ్చిన వాళ్ళుంటే మాత్రం అవసరం లేదు. ఎవరైతే 2 ఎకరాల పైన అంటే 2 ఎకరాలు 10 గుంటలు, 2 ఎకరాలు 16 గుంటలు, అన్న నాకు 2 ఎకరాలు 32 గుంటలుంది రాలేదు అని చెప్పి కొంతమంది రైతులు చెప్తున్నారు కదా! వీళ్ళు మాత్రం మీకొచ్చాయా లేదా అని చెప్పి ఈ వీడియో కింద కామెంట్ చేసేసి, అలానే మీది ఏ జిల్లా? ఆ జిల్లా అనేసి మీరైతే కామెంట్ చేసినట్టయితే మీకు రైతు బంధు డబ్బులు ఈరోజు పడతాయా? లేకపోతే రేపు పడతాయా? అని చెప్పేసి మీ అందరికి ఖచ్చితంగా నేనైతే చెప్పడం అయితే జరుగుతుందనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం అయితే ఈరోజు రైతు బంధు డబ్బులు మళ్ళీ మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. విడతల వైస్‌గా రిలీజ్ చేశారు. 2 ఎకరాల నుంచి ఈరోజు 3 ఎకరాలన్నర ఉన్న వాళ్ళందరికీ రైతు బంధు డబ్బులైతే పడడం అయితే జరిగిందనమాట. 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు. అంటే ఇప్పుడు ఎవరైతే 2.5 ఉండొచ్చు, 10 గుంటలు ఉన్న వీళ్ళందరికి గూడా డబ్బులైతే పడ్డాయనమాట. ఒకసారి మీరు చెక్ జేసుకోండి. 5 ఎకరాల వరకు ఎప్పుడొస్తాయని చెప్పి అడుగుతున్నారు గదా! 5 ఎకరాల వరకొచ్చేసైతే మీకు రావడానికి ఇంకొక వారం రోజులు టైం అయితే పడుతుందనమాట. మీరు అప్పటి వరకైతే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సయితే ఉంటది. ఎందుకంటే 5 ఎకరాల వరకి కొంచెం అయితే టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఫిబ్రవరిలోగా మనకైతే 5 ఎకరాల వరకు డబ్బులైతే అందరికి రావడం అయితే జరుగుతుందనమాట. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో మంచిగా అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.